హైపర్ ఆది పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షోతో హైపర్ ఆది మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. షోలో తనదైన శైలిలో పంచ్లను వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్ గా వచ్చిన ఆది తరువాత టీం లీడర్ గా ఎదిగారు. తన స్కిట్లను తానే రాసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. హైపర్ నే తన ఇంటి పేరు మార్చుకున్న ఆది తనదైన పంచు డైలాగ్లతో రెచ్చిపోయారు. జబర్దస్త్ తో పాటు డి శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రముఖ షోల్లో అందరి సందడి చేస్తారు. అయితే ఇదే సమయంలో మనోడిపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. తన స్కిట్ లో అమ్మాయిలను చులకనగా చూపించడం, వారిపై డబుల్ మీనింగ్ డైలాగ్లు వాడటం వంటివి చేస్తుంటారు. దీంతో ఆది విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే హైపర్ ఆది మెగా అభిమాని అని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు హైపర్ ఆది వీరాభిమాని. అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ పై తనకున్న అభిమానాన్ని చూపిస్తుంటాడు. సినిమాల పరంగానే కాకుండా రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ కు హైపర్ ఆది మద్దతుగా నిలుస్తుంటారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో జనసేన తరఫున ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో జబర్దస్త్ షో జడ్జి రోజాపై కూడా హైపర్ ఆది విమర్శలు చేయడం జరిగింది. ఎన్నికల్లో జనసేన గెలవడంతో పాటు మంత్రిగా పోటీ చేసిన రోజా సైతం ఓడిపోయింది. రోజాకు పొలిటికల్ గా జరిగిన డ్యామేజ్ కన్నా జబర్దస్త్ షోలో కామెడియన్స్ చేసిన డ్యామేజ్ ఎక్కువ అని ప్రచారం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి రోజా గురించి హైపర్ ఆది మాట్లాడాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన హైపర్ ఆది రోజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత రోజాపై మీ అభిప్రాయం ఏంటని ఆదిని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ రోజాకు జగన్ అంటే ఇష్టం, నాకు పవన్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఎవరి ఇష్టాలు వారివి. ఆమె అంటే నాకు ఎప్పుడూ గౌరవం అని అంటున్నాడు. నాకు ఇంత పేరు రావడానికి ఆమె కూడా ఓ కారణమని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఆమెపై నాకు గౌరవం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆది రోజాపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.